రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతుంది. ప్రధాన ఎన్నికల హామీగా ఉన్న సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రభుత్వం మాది. పరిశ్రమలు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర తీరం, పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, విస్తారమైన భూవనరులు, విద్యుత్తు మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండటం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే భారీ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున స్థాపించబడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు రానుండటంతో నెల్లూరు పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం లభించనుంది. ప్రస్తుతం జిల్లాలో 56 భారీ పరిశ్రమలు, 49,000 కోట్ల పెట్టుబడితో 25,000 మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించబడ్డాయి. అదేవిధంగా 36,000 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 7,155 కోట్ల పెట్టుబడితో 3,20,000 మందికి ఉపాధి కల్పిస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధికి మరింత బలమైన పునాది వేస్తూ జిల్లాలో 30 భారీ పరిశ్రమలు, 68,199 కోట్ల పెట్టుబడితో 93,000 మందికి ఉపాధి కల్పించేలా ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా నెల్లూరు జిల్లా రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక మరియు ఉపాధి కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉదయగిరి నియోజకవర్గం గతంలో అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశించిన స్థాయిలో దృష్టి సారించలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రగతి పదవులో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 పరిశ్రమలు 3,876 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుండగా వీటి ద్వారా 5,050 మందికి ఉపాధి అవకాశాలు లభించున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఉదయగిరి నియోజకవర్గ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.